హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. మన ఛానల్లో చెప్పే ఆడియోస్ స్టోరీస్ అన్నీ నా ఓన్ అండి. నేనే రాశాను, వాయిస్ ఓవర్ కూడా నేనే చెప్తున్నాను. మన స్టోరీలోకి వెళ్ళే ముందు అందరూ ముందుగా వీడియోని ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. మై డియర్ విలన్ స్టోరీని వింటున్నాము. స్టోరీలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. హలో అండి. మై డియర్ విలన్ స్టోరీని ఇంకాస్త రాయాల్సి ఉంది అని ఆపాను కదా, అది కంప్లీట్ అవ్వగానే ఇచ్చేస్తూ ఉంటాను. మేబీ 1 or 2 ఎపిసోడ్స్, అంతకు మించి ఉండకపోవచ్చు. అండ్ ఇప్పుడు ఇచ్చే స్టోరీ ఏంటంటే మై డియర్ విలన్ స్టోరీ, అరోగెంట్ హస్బెండ్ స్టోరీకి రెండింటికి కలిపి నేను ప్రతిలిపిలో బోనస్ పార్ట్ రాశాను అని చెప్పాను. అది చదవలేని వారు ఇక్కడ ఇవ్వమని చాలామంది అడిగారు బోనస్ పార్ట్. వారి కోసమే ఇప్పుడు ఆ బోనస్ పార్ట్ని ఇక్కడ ఇస్తున్నాను. ఇది కంప్లీట్గా మై డియర్ విలన్ స్టోరీకి ముందు, అరోగెంట్ హస్బెండ్ స్టోరీ కంప్లీట్ అయిన తర్వాత వస్తుందన్నమాట ఈ స్టోరీ. జస్ట్ ఫర్ ఫన్ అంతే, ఇది మెయిన్ స్టోరీ ఏం కాదు. బట్ ఇవ్వమని అడిగారు కాబట్టి ఇస్తున్నాను. ముద్దు పేర్లు, ముద్దుల్లో రకాలు, ఈ పార్ట్కి నేను పెట్టిన పేరు. ఇక ఇప్పుడు ఈ బోనస్ పార్ట్ని స్టార్ట్ చేస్తాం. మైరాకి డెలివరీ అయిన 21 డేస్ తర్వాత ఆరవ్ మ్యాన్షన్ అంతా రంగురంగుల పువ్వులు, మాలలతో, కలర్ఫుల్ బెలూన్స్తో, ఎక్కడ చూసినా చిన్న 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 పిల్లల టాయ్స్తో, ఇల్లంతా చుట్టాలతో సందడిగా ఉంది. ఆరవ్ గారు, ఆరవ్ గారు అని మంచం మీద కూర్చొని తన బుజ్జి ప్రిన్సెస్ అందానికి మెరుగులు దిద్దుతూ ఉన్న ఆరవ్ భుజం మీద గోకుతున్న మైరాను కనీసం దేకను కూడా దేకకుండా, ఏంటే డస్కి తెగ గోకుతున్నావు, ఏంటి మ్యాటర్ అని అడిగాడు ఆరవ్. ఆరవ్ గారు, ఒక్కసారి ఇటు చూడొచ్చు కదా, ఎంతసేపు మీ కూతుర్నే చూడకపోతే అంది మూతి తిప్పుతూ మైరా. ఒసై డస్కి, ఇప్పుడు నీ మూతి అటు ఇటు తిప్పావనుకో, తిప్పిన వైపే పర్మనెంట్గా ఫిక్స్ చేస్తా. కూతురు మీద నుంచి దృష్టి మళ్లించకుండానే చెప్పాడు ఆరవ్. ఈయన గారికి ఒళ్ళంతా కళ్ళే, చూపులు కూతురు మీదున్నా నేనేం చేస్తున్నానో ఇంత కరెక్ట్గా ఎలా చెప్పగలరో ఏంటో చ అని నోట్లోనే గొనుక్కుంది మైరా. గొనిగితే గోతిలో కప్పెడతా అని ఆరవ్ నోట్లోంచి వచ్చిన వార్నింగ్కి పాపం ఇక అది విరమించుకొని, ఇక బుడ్డదాన్ని రెడీ చేసే వరకు కనీసం తనను దేకడని అర్థం అవ్వగానే, పదర కన్నయ్య, నేను నిన్ను రెడీ చేస్తా అంటూ బుడ్డోన్ని చేతిలోకి తీసుకుంది మైరా. కొడుకుని ఎత్తుకుని సోఫా వైపు వెళ్తుంటే, ఎక్కడికే తిక్కల డస్కి, ఓ తెగ తిప్పుకుంటూ పోతున్నావు అంటూ బేబీ పింక్ కలర్లో మెరిసిపోతున్న తన చిట్టి ప్రిన్సెస్ చిన్ని అరికాలికి కాటుకతో దిష్టి చుక్క అద్ది ఆ పాదాలను ఇష్టంగా ముద్దాడుతూ అడిగాడు ఆరవ్. మీరెటు మమ్మల్ని పట్టించుకోవట్లేదు కదా ఆరవ్ గారు, ఇంకా ఇక్కడ మేమెందుకు, అలా ఓ మూలన వెళ్ళి అక్కడ రెడీ అవుతాంలే, నేను నా కొడుకు అని అడుగు ముందుకు వేస్తున్న మైరాను చూడకుండానే, వేసిన వేషాలు చాలే గాని నోరు మూసుకొని వచ్చి బెడ్డెక్కవే ఎడ్డి డస్కి అంటూ ముద్దాడిన బుజ్జి పాదాలకు బేబీ పింక్ కలర్ సాఫ్ట్ సాక్స్ వేస్తూ బెదిరించాడు ఆరవ్. ఎందుకు, ఎందుకు ఎక్కాలి ఆరవ్ గారు, ఎలాగో మీరు మీ కూతుర్ని తప్ప మమ్మల్ని కనీసం చూడరు కదా, అలాంటప్పుడు ఇంకా మేమెందుకు ఇక్కడ అంటున్న డస్కీ డైలాగ్ పూర్తిగా బయటకు కూడా డెలివరీ అవ్వకముందే, నిమిషం దాటి 2 నిమిషానికి చేరువ అవుతున్న సమయంలో డస్కీ బుడ్డోడితో సహా బెడ్ మీద బాసిమటం వేసి కూర్చుంటే, బుద్ధిగా తన ఒడిలో ఓయిలు నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ అమాయకంగా చూస్తున్నాడు బుడ్డోడు విచిత్రంగా, అసలు ఏం జరిగిందా అని. అంత సడన్గా అసలు తాను బెడ్ మీదకి ఎలా వచ్చిందో ఎంత చించినా అర్థం కాక బిక్క మొహం వేసిన మైరా మొహం మీదికి బుడ్డిగాడి డ్రెస్ని విసిరి, ముందు వాణ్ణి రెడీ చేయవే అన్నాడు ఆరవ్. మెత్తగా తగిలిన బుడ్డోడి డ్రెస్కి షాక్లోంచి తేరుకొని బయటకు వచ్చి, ఆరవ్ గారు, కింద నిలబడిన నేను ఇంత సడన్గా బెడ్ మీదకి ఎలా వచ్చానంటారు అంటూ పిచ్చి చూపులు చూస్తూ అడిగింది మైరా. చెప్తా గాని ముందు వాణ్ణి రెడీ చేయవే, ముహూర్తానికి టైం అయిపోతుంది అన్నాడు ఆరవ్. ఓకే ఆరవ్ గారు అంటూ బుడ్డోడి కోసమే సాఫ్ట్ క్లాత్తో స్పెషల్గా డిజైన్ చేయించిన లైట్ గ్రీన్ కలర్ కుర్తా వేసి, క్రీమ్ కలర్ పైజామా వేసి, వాడి చిన్ని చేతులకి కాళ్ళకి గ్లౌజెస్ కూడా వేసేసింది మైరా. ఆ తర్వాత వాడికి పెట్టాల్సిన లైట్ వెయిట్లో చేయించిన బ్రేస్లైట్
కూడా మైరా ముందు పెట్టి పాపను రెడీ చేస్తున్నాడు ఆరవ్. ఇక పాపకేమో లైట్ గ్రీన్, బేబీ పింక్ కలర్ కాంబినేషన్‌లో పట్టు లంగా జాకెట్, చేతులకి బుజ్జి బుజ్జిగా ఉండే పింక్ అండ్ గ్రీన్ క్రిస్టల్స్‌తో పొదిగిన బంగారు కడియాలు, కాళ్ళకి మువ్వలు, పట్టీలు, మెడలో కూడా చిన్ని లైట్ వెయిట్ డ్రెస్‌కి మ్యాచ్ అయ్యేలాంటి నెక్లెస్, తెల్లగా మెరిసిపోతున్న బుడ్డదానికి సొట్టపడుతున్న చెబ్బి చెబ్బి బుగ్గ మీద నల్లని కాటుక చుక్కను దిష్టి తగలకుండా పెట్టి మొత్తంగా లక్ష్మిలా కనిపిస్తున్న కూతుర్ని చూస్తుంటే అసలు ఆరవ్‌కి 2 కళ్ళు చాలట్లేదు. ఆరవ్ గారు, ఒక్కసారి ఒకసారి ఇటు వీడిని కూడా కాస్త చూడండి. ఎంతసేపు మీ కూతుర్ని చూస్తే ఎలా? అంది మైరా. నా కూతురు చూడవే డస్కీ, ఎంత బుజ్జిగా ఉందో, ఎంత ముద్దుగా ఉందో, ఎంత క్యూట్‌గా ఉందో, ఎంత స్వీట్‌గా ఉందో అని నాన్ స్టాప్‌గా కూతుర్ని పొగుడుతూ మురుసుకుంటున్న ఆరవ్‌ని చూస్తూ, అబ్బబ్బబ్బా! ఆపండి ఆరవ్ గారు, మీ కూతురు జపం. ఎప్పుడు చూడు నా కూతురు బావుంది, నా కూతురు అలా ఉంది, నా కూతురు ఇలా ఉంది అనడమే కానీ ఒక్కసారైనా డస్కీ నువ్వు బావున్నావే అన్నారా? అహా! అన్నారా? అంటూ అడిగింది. పోనీ కనీసం వీడినైనా అంటూ ఒడిలో ఉన్న కొడుకుని చూపిస్తూ, వీడినైనా బావున్నావురా అంటూ మెచ్చుకున్నారా? అహా! అస్సలిదంతా కాదు. మన పెళ్ళైన రోజు, మొదటి రోజు నుండి చూస్తున్నాను. కనీసం ఒక్కసారంటే ఒక్కసారిగా అయినా కూడా ఆ డస్కీ అన్న పిలుపు కాకుండా ఎంచక్కా ప్రేమగా మైరా అని పిలిచారా? అని మూతి తిప్పేస్తూ అడిగింది మైరా. మైరా ప్రశ్నకు కూతురు మీద నుండి చూపు మళ్లించి తననోసారి పైనుండి కిందకి చూస్తూ ఐబ్రోస్ అప్ చేస్తూ, అబ్బో! డస్కీ, నీకు చాలానే ఆశలున్నాయే. సర్లే, ఇక పగటి కళ్ళు చాల్లే గాని వెళ్ళి రెడీ అవ్వు పో అన్నాడు ఆరవ్. ఏంటి కలలా? నేనిప్పుడేమన్నానని? అంది మైరా. ఒసేయ్ డస్కీ, ఇప్పుడు నువ్వెళ్ళి రెడీ అవుతావా? నన్నొచ్చి రెడీ చేయమంటావా? అన్నాడు ఆరవ్. అంతే. ఇంకా అప్పటికే పిల్లలిద్దరూ నిద్రపోతుంటే వాళ్ళని సరిగ్గా పడుకోబెట్టి శారీ తీసుకొని డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్ళిపోయింది మైరా. 20 నిమిషాల తర్వాత మైరా డ్రెస్సింగ్ రూమ్‌లోంచి డోర్ ఓపెన్ చేసేసరికి ఆరవ్ కూడా డ్రెస్ మార్చుకొని డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి హెయిర్‌కి జెల్ పెట్టుకుంటూ వేళ్ళతో హెయిర్ స్టైల్ సెట్ చేసుకుంటున్నాడు. రాయల్ బ్లూ కలర్ షెర్వానీలో నిండు చందమామలా మెరిసిపోతున్న ఆరవ్‌ని చూసి రెప్ప కొట్టడం మర్చిపోయింది మన మైరా పాప. తన మేకోవర్ కంప్లీట్ అవ్వడంతో పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటూ పక్కకు తిరిగిన ఆరవ్‌కి డ్రెస్సింగ్ రూమ్ డోర్ దగ్గరే నోరు కప్పలా తెరిచి చూస్తున్న మైరాని చూసి, ఏయ్! 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 ఆ కళ్ళేంటి కుళ్ళు డస్కీ, దించు. ముందు ఆ కళ్ళు దించు అన్నాడు ఆరవ్. ఆరవ్ మాటకి అతడి మాయలోంచి బయటకు వచ్చిన మైరా, "ఏ ఏం లేదు ఆరవ్ గారు. ఇప్పుడు నేనేం చేశానని అలా అరుస్తున్నారు?" అంది మైరా. "ఏం చేశావా? ఇంతింత కుళ్ళు కళ్ళేసుకొని నా వైపు దిష్టి పెట్టేలా ఆ చూపేంటే?" అనగానే, "హ! హహ! నా కళ్ళేం దిష్టి కళ్ళు కావులెండి. ఏదో బావున్నారని చూశారు. అది కూడా తప్పేనా?" అంటూ మూతి తిప్పుతూ పక్కకు వెళ్తున్న మైరాను చూసి ఆమె చేతిని పట్టుకొని డ్రెస్సింగ్ టేబుల్ ముందున్న చైర్‌లో కూర్చోబెట్టి తానే స్వయంగా మైరా అందానికి మెరుగులు దిద్దడం మొదలుపెట్టాడు ఆరవ్. చెవి జుంకాలు మొదలుకొని కాలు అందియల వరకు, నల్లని కారు మబ్బుల వంటి కురుల నుండి చెవి వెనక అద్దే దిష్టి చుక్క వరకు ప్రతి ఒక్కటి స్వయంగా అలంకరిస్తుంటే మైరా ప్రాణం ఉన్న బొమ్మలా చూస్తూ ఉంది అలా ఒక ట్రాన్స్‌లో. మరబొమ్మలా చూస్తున్న మైరాను సరిగ్గా అరగంటలో అపరంజి బొమ్మలా తీర్చిదిద్ది ఆమెలో ఆశ్చర్యాన్ని ఆకాశానికి అంటించాడు ఆరవ్. ఆరవ్ చేస్తున్న ప్రతీదీ రెప్ప వేయకుండా చూస్తున్న మైరాకి తాను చూస్తుండగానే మారిపోయిన ఆమె రూపానికి తనను తాను నమ్మలేనట్టుగా అద్దంలో కనిపిస్తున్న ఆమె ప్రతిబింబాన్ని తడిమి తడిమి చూస్తున్న మైరా భుజం మీద గడ్డాన్ని అదిమి, ఏంటే అలా చూస్తున్నావ్? అన్నాడు ఆరవ్. తనని తాను చూసుకుంటూ ఆమె భుజం మీద గడ్డాన్ని మోపిన ఆరవ్ చెంప మీదుగా చేతిని వేసి, ఎలా ఉన్నాను ఆరవ్ గారు? అని అడిగింది మైరా మైమరపుగా. చాలా బావున్నావు మై డియర్ లవ్లీ డస్కీ వైఫ్ అని ఆమె చెంప మీద గట్టిగా ముద్దు పెట్టి చెప్పాడు ఆరవ్. ఇక్కడ కూడా ఆ డస్కీ వదలట్లేదు అనుకుంటూ బుంగమూతి పెడుతూ అంతలోనే తనను బావున్నావు అన్న ఆరవ్ మాట గుర్తురాగానే బుగ్గల్లో మందారాలను పూయించేసింది మైరా. ఇలా ఇంకా బావున్నావు బేబీ అంటూ ఆమె ముందుకు వచ్చి నీస్ మీద కూర్చొని ఆమె మొహాన్ని 2 చేతుల్లో పట్టుకొని చెప్పాడు ఆరవ్. "అ ఆరవ్ గారు, మీరిలా బేబీ, డియర్ అని పిలవకండి, నాకు సిగ్గేస్తుంది" అని మొహాన్ని దోసిలిలో దాచేస్తూ చెప్పింది మైరా.
ఇంతకు ముందే కదే డస్కీ అలా కాకుండా అని ముద్దు ముద్దుగా పిలవమని కోరిక కోరావు. ఇప్పుడేంటి మళ్ళీ ఇలా వద్దంటున్నావు? అని అడగగానే, అందరి మొగుళ్ళు ఇలా పిలిస్తే ఎంత బావుంటుందో అనుకున్నాను ఆరవ్ గారు. కానీ మీరు ఇలా పిలుస్తుంటే బాబోయ్! నాకేదోలా ఉంది. కానీ మీరు డస్కీ అని పిలిస్తే ఇంకా బావుంది అని చెప్పింది మైరా. కానీ ఈ రోజంతా నిన్ను డస్కీ అని పిలవను. నీ కోరిక ప్రకారం ఈ రోజే కాదు మన ఎవ్రీ అకేషన్‌లో నిన్నిలా డస్కీ అని కాకుండా ముద్దు పేర్లతో పిలుస్తూ ఉంటాను అన్నాడు ఆరవ్. నిజంగానా ఆరవ్ గారు? అంది బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు. నిజమే బుజ్జి బంగారం. కానీ ఓ కండిషన్ అనగానే బుజ్జి బంగారం అన్నాడన్న సంతోషంతో పాపకి కాళ్ళు నేల మీద ఆగట్లేదు పాపం. అసలేంటి? ఆరవ్ గారు ఆతృతగా అడిగింది మైరా. నేను నిన్ను ఇలా పేరుతో కాకుండా ఇంకా సరికొత్త ముద్దు పేరుతో పిలిచిన ప్రతిసారి నువ్వు నాకు సరికొత్త రకంగా ముద్దు పెట్టాలి. ఇది కండిషన్. ఓకేనా? కన్ను కొడుతూ అడిగాడు ఆరవ్. పాప తెల్ల మొహం వేసింది వాడి కండిషన్‌కి. దారుణం ఆరవ్ గారు. పేర్లంటే ఏముంది? ఎన్ని రకాలైనా పిలవచ్చు. ముద్దులు రకరకాలుగా ఎలా పెడతారు? నాకు అస్సలు తెలీదు ఏడుపు మొహంతో చెప్పింది మైరా. అయితే తెలుసుకోవే, ముద్దుల్లో ఎన్ని రకాలున్నాయో గూగుల్‌లో అడిగితే చాలా తెలుస్తాయి. అలా మన జీవితంలో ప్రతి సెలబ్రేషన్స్‌కి నేను నిన్ను ఓ కొత్త రకం ముద్దు పేరుతో పిలుస్తూ ఉంటాను. నువ్వు నాకు కొత్త కొత్త రకంగా ముద్దులు పెడుతూ ఉండు. ఎలా ఉంది నా ఐడియా? పోలా? అదిరిపోలా? అంటూ ఐబ్రో వేవ్ చేస్తూ అడిగాడు ఆరవ్. నాకేం అక్కర్లేదు ఆరవ్ గారు. నేను నీకు పెట్టే ముద్దులు వద్దు. మీరు నాకు పెట్టిన ముద్దు పేర్లు వద్దు అంది మైరా. ఆహా! అలా ఎలా కుదురుతుందే? నేనొకసారి ఫిక్స్ అయ్యానంటే అది జరిగిపోవాల్సిందే. నేను నిన్ను ముద్దు పేర్లు పెట్టి పిలవాల్సిందే. నువ్వు నాకు ముద్దులు పెట్టాల్సిందే అన్నాడు ఆరవ్. పైగా ఈ మాట నువ్వు మాత్రమే కోరిన కోరిక కాదే డస్కీ. నీ ఫ్యాన్స్ అందరూ కూడా తెగ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఒక్కసారన్నా మా డస్కీని పేరు పెట్టి ముద్దుగా పిలిచారా అని చాలా సార్లు అడిగారు. అందుకే వాళ్ళ కోసం, నీ కోసం కూడా ఈ డెసిషన్ తీసుకున్నా అన్నాడు ఆరవ్. ఆరవ్ గారు చెప్పండి మై ఏంజిల్ వైఫ్ గారు. అమ్మో! నాకీ ముద్దు పేర్లు వద్దు. దీంతో కలిపి 5 ముద్దు పేర్లు అయ్యాయి నా ప్రాణసఖి. దెబ్బకి మూతికి జిప్పేసేసింది డస్కీ. ఇంకేం కదిలిస్తే ఇంకెన్ని ముద్దు పేర్లు పెట్టి పిలుస్తాడో అని టెన్షన్ పడుతూ. పాపం ఆరవ్ పిలుస్తున్న అంత తీయని పిలుపులో కూడా టెన్షన్ పడుతూ ఉంది మన డస్కీ బ్యూటీ మైరా. సైలెంట్‌గా ఉన్న మైరాను చూస్తూ ఏదైనా మాట్లాడు క్యూటీ మైరా గారంగా అడిగాడు ఆరవ్. ఆరవ్ గారు ప్లీజ్ ఇదంతా కాదు. నా కోసం ఒక్కసారి ఆలోచించి మీ డెసిషన్‌ని చేంజ్ చేసుకోరా ప్లీజ్ అని ఆరవ్ గడ్డం పట్టుకొని క్యూట్‌గా రిక్వెస్ట్ చేసింది మైరా. నువ్వు మరీ ఎంత ముద్దుగా అడగకే, రిక్వెస్ట్ చెయ్యకే నా ముద్దుల పెళ్ళామా. నీకోసం ఓ చిన్న చేంజ్ అన్నాడు ఆరవ్. ఏంటి? కళ్ళు మతాబుల్లా వెలిగిస్తూ అడిగింది మైరా. నిన్ను పేరుతో పిలిచినప్పుడు ఈ కిస్సింగ్ టాస్క్‌కి గ్యాప్ ఇచ్చి కేవలం ఇలా ముద్దు పేర్లకి మాత్రమే ముద్దు టాస్క్. ఓకేనా? అన్నాడు ఆరవ్. ఉఫ్! ఇది కాంపల్సేషనా? అని నిట్టూర్చి తప్పదా ఆరవ్ గారు? అంటూ మొహం వేలాడేసింది మైరా. తప్పదు శ్రీమతి గారు అన్నాడు ఆరవ్. 15 మినిట్స్ తర్వాత మిస్టర్ అండ్ మిసెస్ ఆరవ్, సమీరా నంద విత్ దేర్ క్యూట్ ప్రిన్సెస్ అండ్ ప్రిన్స్‌తో కలిసి స్టేజ్ దిగి రాయల్స్‌గా నడిచి వస్తుంటే కింద ఉన్న గెస్ట్స్ అందరూ వాళ్ళని చూసి అలా చూస్తూ ఉండిపోయారు ఓ బ్రైట్ స్మైల్‌తో. ఫుల్ వైట్ కలర్‌లో ఉన్న ఆరవ్‌కి ఆ రాయల్ బ్లూ కలర్‌లో ఉన్న షెర్వానీ, మెడలో గోల్డ్ చైన్, సిల్కీ హెయిర్ నుదుటి మీద పడుతుంటే మరింత హ్యాండ్సమ్ లుక్ ఇస్తుంటే ఆరవ్ చేతిలో లైట్ గ్రీన్, పింక్ కాంబినేషన్‌లో బుజ్జి మహాలక్ష్మిలా మెరిసిపోతుంది ప్రిన్సెస్ ఉంది. గంధం కలర్‌లో ఉన్న పట్టు చీర, బ్లూ కలర్ అండ్ గోల్డెన్ కలర్ జరీ బోర్డర్‌తో అక్కడక్కడ గోల్డెన్ కుందన్స్‌తో ఉన్న బుట్టీస్‌కి జర్దోసి వర్క్‌తో ఉన్న బ్లౌజ్, బ్లూ కలర్ బ్లౌజ్. మెడలో లక్ష్మీహారం, డైమండ్స్‌తో కూడిన బ్లాక్ బీడ్స్ మాల, తాళి చైన్, ఆరవ్ చేసిన సింపుల్ మేకప్‌తో ఎలిగెంట్ లుక్‌తో ఉన్న మైరా చేతిలో లైట్ గ్రీన్ కలర్‌లో కుందన్ వర్క్ కుర్తాలో మెరిసిపోతున్న బుజ్జి ప్రిన్స్‌ని ఎత్తుకొని మైరా. ఆరవ్, మైరా ఇద్దరూ ఒకేసారి ఒకరి మోచేతి కింద నుండి మరొకరి మోచేతిని లాక్ చేసి జంటగా దిగి వస్తున్న ఆరవ్ ఫ్యామిలీని చూస్తుంటే అతని అమ్మమ్మ, తాతయ్య, ఆర్తి, అమన్యు, మైరా వాళ్ళ తాతయ్య, నానమ్మ అందరికీ కన్నుల పండుగ నిండుగా ఉండి చూస్తూ ఉండిపోయారు ఆనందంగా. అరగంట తర్వాత పంతులు గారి సమక్షంలో అన్ని పూజలు శాస్త్రబద్ధంగా జరిపించాక
పంతులు గారు చెప్పిన విధంగా బంగారు ఉంగరంతో బాబు పాప పేర్లను వెండి ప్లేట్లో వేసిన బియ్యంలో రాయమని చెప్పడంతో ఆరవ తన చేతిలో బంగారు ఉంగరాన్ని పట్టుకొని ఆరవ చేతిని మైరా ఉన్న మైరా పట్టుకొని ఆరో చేతిని పట్టుకుని ఉన్న మైరా ఇద్దరూ కలిసి మొదట బాబు పేరుని ఆర్నవ్ నంద అని రాసి దాని కింద పాప పేరుని అరవిందానంద అని రాశారు. తర్వాత బంగారు ఊయల్లో పిల్లలిద్దరిని వేసి అంగరంగ వైభవంగా అరవింద సమేతంగా ఆర్నవ్ నామకరణం పెద్దవాళ్ళందరి సమక్షంలో అంగరంగ వైభవంగా పూర్తయి ఆరో మైరాల ఫ్యామిలీని ఫుల్ఫిల్ అయ్యి వాళ్ళ జీవితంలోకి మరిన్ని సంతోషాలకు తెరతీసింది. ఇది మీరందరూ కోరుకున్నట్టు ఆరవ నోటి నుండి మైరాకి అందవలసిన తీయనైన గిఫ్ట్. మరి మీ అందరికీ నచ్చిందా? మీ ఒపీనియన్ ఏంటి? చెప్పేయండి కామెంట్స్లో.